అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఏప్రిల్ 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు అపేవజి శివసిద్ధరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. వివరాలకు వస్తే కనుక ఈ రాశి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరికి రేపటి వచ్చే ఫోన్ కాలు అతిపెద్ద అంటే పరిణామాలు అయితే రాబోతున్నాయండి. అతిపెద్ద అంటే ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయో వివరంగా తెలుసుకున్నాము. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు ఎవరి మీద వెంటనే ఆధారపడి నమ్మకాన్ని అయితే పెంచుకోండి. ఏదైనా సరే ఆలోచించి మాత్రం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నమ్మకం పెట్టుకుంటే మాత్రం పూర్తిగా నమ్ముతారనడానికి కొన్ని నిదర్శనాలు కూడా ఇప్పటికీ వీరి జీవితం జరిగి ఉంటాయి. కొంతమంది కోసం మీరు మీ జీవితాన్ని కూడా మర్చిపోయారని చెప్పుకోవాలి. రేపటి రోజున ఎంతో కాలంగా కొన్ని వార్తల గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అంటే వార్తలు అంటే శుభవార్తలు కాదండి. అంటే ఒక ఫోన్ కాల్ కానీ, లేదంటే ఒక సందేశం గురించి కానీ, లేదా మరి ఎందుకని మీరు మరి ఆ యొక్క ఫోన్ కాల్ సందేశం గురించి ఎదురు చూస్తున్నారు. అలాగే దాని లోపల ఎందుకని మీరు మీ మనసులో ఏదో తెలియనటువంటి వార్త వినాలని చెప్పేసి ఆ కాల్ ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ అనేది రేపటి మీరు తప్పకుండా తెలుసుకునే దాని గురించి బట్టి ఉంటుందన్నమాట. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుందండి. అలాగే రేపటి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్త గురించి క్లీన్గా అయితే తెలుసుకుందాము. మరి ఈ రాశిలో పుట్టినటువంటి మీరు ముఖ్యంగా చాలా అంటే చాలా అదృష్టం చెప్పుకోవాలి. అంటే మీరు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలను అయితే రాబోయే రోజులు దక్కించుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అనేది ఒక షాక్ ఇచ్చేలాగా రేపటి మీకు ఉండబోతుంది. అంటే ఈ కాల్ ద్వారా ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి మర్చిపోయినటువంటి వార్త అనేది మీకు పూర్తిగా ఆశ్చర్యపరిచిన వార్త కావచ్చు. ఆ కాల్ రావడంతో మీ మనసులో ఒక తెలియనటువంటి ఆలోచన అనేది, అలాగే ఒక తెలియనటువంటి ఆనందం, తెలియనటువంటి బాధ అన్నీ కూడా ఒక్కసారిగా మీకు సంబరం, ఆశ్చర్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున మీ మైండ్లో జరిగేటువంటి ఆ యొక్క తెలియనటువంటి ఆశ్చర్యకరమైన, సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే అది మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా చాలా సంవత్సరాలంటే ఒక శుభవార్త గురించి కావచ్చు. ఇలా మీ మైండ్లో కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉండవచ్చు. ఇది నిజమా అబద్ధమైనటువంటి సందిగ్ధంలో కూడా మీరు ఉండిపోయి ఉండవచ్చు. అయితే రేపటి వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ మీకు చాలా ఆశ్చర్యకరం అండి. అలాగే ఒక స్పెషల్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి, మీకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక గొప్ప రోజు అని కూడా చెప్పుకోవాలండి. అయితే ఇంతకాలం మీరు పూర్తిగా దేని గురించి అయితే మర్చిపోయి ఇక దాని గురించి మాకు అనవసరము, ఇక మేము దానికి మాకు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాల్లో ఒక పని విషయంలో రేపటి మీరు ఒక క్లారిటీ అయితే తీసుకోబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా, అంటే ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ రేపటి మీరు చేసేటువంటి పనిలో పూర్తి మార్పునైతే తీసుకురాబోతున్నారు. అలాగే రేపటి మీరు అనుకునేటువంటి కొంతమంది మీరు అనుకోకుండానే అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. అంటే గతంలో అన్యాయం జరిగి సంబంధాలు మాట్లాడుకోకుండా ముగిసిపోయినటువంటి విషయాలు కూడా రేపటి రోజున తిరిగి కొన్ని విషయాల్లో చర్చించుకునేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవాలి. దాని గురించి ఒక క్లారిటీ కూడా రాబోతుందండి. అంటే ఇది కేవలము కమ్యూనికేషన్ మాత్రమే కాదండి, ఇది మీకు బాగా బంధాల దగ్గర పరిచయమైనటువంటి రోజని చెప్పుకోవాలి. ఒక కొత్త అద్భుతమైనటువంటి అవకాశాన్ని, జీవితాన్ని మీరు ముఖ్యంగా ఏ విషయానికి సంబంధించిందంటే ప్రేమ విషయంలో కానీ, లేదంటే వివాహానికి సంబంధించి, అంటే ప్రేమలోనే చాలా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఉండవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి వార్త మీ జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గురి చేయబోతుందండి. అంటే మీరు ప్రేమించిన వారిని, సహాయం చేసిన వారిని, జీవిత భాగస్వామిని, మనకి కావాలనుకున్న వ్యక్తిని మీరు కోల్పోయి ఉండవచ్చు. తిరిగి మరలా ఆ వ్యక్తులు రేపటి మీ జీవితంలో
ఒక మంచి ఆనందాన్ని అయితే నింపబోతున్నారు. ఒక పాత ప్రేమ అనేది అర్థం తెలియకుండా మీరు తెలుసుకోలేనంత ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి, విడిపోయినటువంటి ఒక సంబంధం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా రేవటం దగ్గర చేసుకోబోతున్నారు. ఆ బంధాన్ని అయితే అది భార్యాభర్తల బంధం కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి బంధం కావచ్చు, ఇలా ఏదైనా కానీ చెప్పాలంటే చాలా అంటే చాలా మీకు అనుకూలమైనటువంటి ఒక బంధం అనేది రేపటి మీరు పొందబోతున్నారు. వాళ్ళతో చాలా అన్యోన్యంగా అద్భుతంగా రేపటి కలిసిమెలిసి ఉండబోతున్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే రేపటి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు షూరిటీ సంతకాల విషయాల్లో, అలాగే మీరు బయటకు వెళ్తే కొంతమంది వ్యక్తులతో, నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో క్లారిటీ అనేది రావాలన్నమాట. అలాగే రేపటి మీ యొక్క ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి తేలినటువంటి ఒక నిజం అనేది బయటపడబోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది, ఒక అపోహ అనేది, మీరు దాని గురించి వారు మీతో షేర్ చేసుకోవట్లేదు అని చెప్పి మీరు తలలిపోయినటువంటి ఒక రహస్యం అనేది రేపటి బద్దలు కాబోతుంది. అది కూడా మీ యొక్క కుటుంబ సభ్యులే మీ దగ్గర ఆ రహస్యాన్ని బయటపెట్టడం వలన మీరు కొంచెం ప్రేమతోనూ, అలాగే కొంచెం ఆనందంతోనూ, కొంచెం కోపంతో కూడా వారిపై రియాక్ట్ అవ్వబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఇన్ని రోజులు కూడా రహస్యాన్ని మీతో చెప్పలేనటువంటి ఒక బాధ, అలాగే తెలిసిన తర్వాత వీరి నుండి తెలుసుకునేటువంటి ఒక తపన, ఇదంతా కూడా మిమ్మల్ని ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది పరీక్ష అయితే కానే కాదండి, ఇది ఒక పరీక్ష లాంటిది అయితే కానే కాదు. ఒక మెసేజ్ రూపంలో మీకు రేపటి భగవంతుడు మీకు మీ కుటుంబాన్ని కలబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి వచ్చే ఫోన్ కాల్ అనేది ఒక మీరు మోసం చేసినటువంటి వ్యక్తుల నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు చాలా అవకాశాలు రాబోతున్నాయండి. అలాగే ఐడియాలు కూడా మీ ఆలోచన విధానం అనేది పూర్తి రెట్టింపుగా ఉండబోతుంది. చాలా రోజుల నుండి గుర్తింపు రావడం లేదు, మేము ఇలా ఎక్కువగా అంటే కష్టపడినప్పుడు కూడా మాకు సంబంధించినటువంటి పని విషయాల్లో, మేము డబ్బు విషయంలో కావచ్చు, ఇలా అన్ని రకాలుగా మేము నానా రకాలుగా సమస్యలు ఎదుర్కొనేటప్పటికీ కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది రావడం లేదు. బాగా ప్రాజెక్టులు గతంలో మర్చిపోయేటువంటి బంధాలను ఇలా అనేక రకాల రూపంలో రేపటి భగవంతుడు మీకు అనేవాడు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. మీ యొక్క అభివృద్ధి తెలివితేటను ఉపయోగించుకొని రేపటి వచ్చిన అవకాశాలు మీరు జారవించుకోకుండా, చేజార్చుకోకుండా పట్టుకోవాలన్నమాట. సో ఏంటంటే రేపటి ఇంకా ఛాన్స్ అనేవి మిమ్మల్ని మీ పాదాల చెంతకు భగవంతుడు పంపించేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అయితే గుర్తుంచుకోండి, రేపటి కొన్ని సంకేతాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారు కొన్ని కీలకమైనటువంటి హెచ్చరికలు అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనమాట. ఈ కాలం వచ్చినప్పుడు ఏంటంటే మీరు వెంటనే స్పందించకండి, ఎక్కువగా మాట్లాడకండి, అలాగే మీ లోపల బాధ మొత్తం కూడా బయటకు మాత్రం ఒక్కసారిగా చెప్పేయకండి. ఎందుకంటే వెంటనే ఎమోషనల్గా చూసుకుంటే కనుక ఏమవుతుందంటే చూస్తూ ఉంటే మీకే తెలియకుండా అరే వీడు ఇంకా మన పనులు అంటే మనలో వాళ్ళలోనే ఉన్నాడని చెప్పి ఇతర వ్యక్తులు అనుకుంటారు. ఎక్కువగా మాట్లాడతారంటే మీ గురించి ఏదైతే అంటే మా గురించి ఏది చూస్తున్నారేమో అని చెప్పేసి అలసిపోయారనేటువంటి అనమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం క్లారిటీ అనేది తీసుకొని, అలాగే 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడేటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు తర్వాత లోపల బాధ మొత్తం ఏదైతే ఉంటుందో అది వెంటనే బయట పెట్టేయకండి. మీకు జరుగుతున్న సిచ్యువేషన్ మొత్తం కూడా బయట పెట్టకుండా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, వారు ఏం పొజిషన్లో మీ దగ్గర రాబోతున్నారు, అసలు వారు ఏ విషయాల మీద చెప్పబోతున్నారు అనేది ఫుల్గా వినండి. అలాగే రేపటి రోజున వాళ్ళని ఒక అంచనా గతంలో మీరు వేసి ఉంటారు. గతంలో మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులు మరలా ముందుకు రాబోతున్నటువంటి వ్యక్తులు మీ ప్రదేశంలో మీ దగ్గరికి వచ్చేసి వీరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రేపటి ఆదాయపరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, చాలా మంచి అనుకూలమైనటువంటి మీకు అంతా కూడా మీరు దేంట్లో అయితే రేపటి పాజిటివ్గా భగవంతురా అని చెప్పేసి మనసులో అనుకున్న విషయాన్ని కూడా మీతో పాజిటివ్గా చేసి ఎక్కువగా చూస్తారన్నమాట. ఒక్కొక్కసారి ఏముందని చెప్పేసి పట్టించుకోకుండా కొన్ని విషయాలు వచ్చిన అవకాశాన్ని కూడా జారవిచ్చుకుంటూ ఉంటారండి. అలా కాకుండా రేపటి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునే విధంగా భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని ఇస్తాడు. ఇది కూడా మీకు మంచి అంటే అవకాశం ఇచ్చేలాగా మారబోతుంది. అయితే మీరు స్పందించేలా చేసుకోండి. మీ చేతుల్లో రేపటి అంతా కూడా దాగి ఉందండి. అయితే దీన్ని ఒక చిన్న పరిహారంగా చెప్తారండి. మీరు ఇలాంటి పరిహారాలు చిన్నదైనా పెద్దదైనా కావచ్చు, పవర్ఫుల్గా ఉంటుంది. రేపటి ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత దాని ముందు కానీ తర్వాత కానీ మీ మనసు ఇలా అనుకోండి, నాకు అవసరమైన చోట ఆశ్చర్యకరంగా కాకుండా అద్భుతంగా ఉండని చెప్పి మనస్ఫూర్తితో భగవంతుని ఎదుర్కోండి. అదేవిధంగా వీలైతే రేపటి తప్పకుండా ఇంట్లో ఇష్టదేవత ఆరాధన చేసుకోవడంతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. మరింత ఎక్కువగా ఉత్తమమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా జీవితంలో చూస్తారు. మీ జీవిత అద్భుతమైన అవకాశం కూడా మీరు దక్కించుకోవడానికి పూర్తి అర్హులవుతారు. కాబట్టి
మేము చెప్పేది ఏంటంటే కనుక రేపటి మీరు ఈ చిన్న పని ఏదైనా సరే ఇది పరిహారం కాదండి. మన జీవితంలో వచ్చేటువంటి మంచి అవకాశాలను భగవంతుడు మనకి ఒక అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని మనం చేజార్చుకోకుండా ఉండడానికి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేసేటువంటి మనసుకు ఒత్తిడి కలగకుండా చేసుకునేటువంటి ఒక పని అండి. కాబట్టి మీ మనసును కటువుగా కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఎవరితో ఎక్కువగా వాగ్వాదాలకు కోపతాపాలకు గురి కాకుండా మీ మనసును కంట్రోల్ ఉంచుకోవడం ప్రయత్నించండి. అలాగే రేపటి ఖచ్చితంగా కూడా అంటే రేపు గురువారం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి గుడి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారి ఆరాధన చేసుకుంటే ఆర్థికంగా మీకు కలిసిపడతానంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా కూడా మీరు దీపం వెలిగించుకొని స్వామివారికి మీ సంకల్పం చెప్పుకొని రండి. ఖచ్చితంగా కూడా మీ సంకల్పం ఏదైతే ఉంటుందో రేపు రాకపోయినా ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే అండి మీ జీవితంలో అనుకోని పరిమాణాలు ఖచ్చితంగా జరుగుతాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు మీ ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీద తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడము లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగటం తప్పదు. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి. దాంతో వారు వీరి బాధ్యతలు తెలుసుకోవాలి. మీ ప్రియమే వ్యక్తి అంగీకారం అడుగుతారు. అకనామిక్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి. ప్రేమ చూడమన్నారు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయం గడుపుతారు. రేపటి రోజున మీ విహిత జీవితం చాలుకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఆర్థికంగా పెరగడం కోసము రావి చెట్టు యొక్క మూలలపై మూలల దగ్గర మొదట్లో దీపం వెలిగించడం ద్వారా సాయంత్రం పూట మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెస్తే అక్కడ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.